మంచు ఫ్యామిలీలో విభేదాలు పీక్స్ కి చేరిపోయాయి. తండ్రి కొడుకుల మధ్య చెలరేగిన మంటలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. కుటుంబ చిచ్చులు ఆపి కాంప్రమైజ్ కి రానున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు ఇప్పటివి కాదు, చాలా కాలం క్రితమే మంచు ఫ్యామిలీలో లుకలుకలు మొదలయ్యాయి. మోహన్ బాబు విష్ణులతో మనోజ్ దూరంగా ఉంటున్నాడు. హైదరాబాద్ లో నివాసాన్ని వదిలిపోయాడు మనోజ్. మోహన్ బాబు ఇంట్లో మనోజ్ ఉండటం లేదు. విభేదాలు తలెత్తాయని కథనాలు వెలువడ్డాయి. సిల్వర్ స్క్రీన్ కి కూడా దూరమైన మనోజ్ కొన్నాళ్లు చెన్నైలో అద్దెకున్నాడట. తాను ప్రేమిస్తున్న మౌనికతో పాటు అక్కడ రహస్యంగా కాపురం పెట్టాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మనోజ్ స్వయంగా చెప్పడం విశేషం. మౌనికతో పెళ్లి కూడా మోహన్ బాబుకు ఇష్టం లేదు. అందుకే ఆయన పెళ్లికి దూరంగా ఉన్నాడు. మనోజ్ పెళ్లి బాధ్యత మంచు లక్ష్మి తీసుకుంది. తన నివాసంలో వేడుక జరిపింది. పెళ్లి రోజు అది కూడా చివరి నిమిషంలో మోహన్ బాబు హాజరయ్యారు. ఈ వేడుక జరిగిన రోజుల వ్యవధిలో విష్ణు తనపై, తన మనుషులపై దాడి చేస్తున్నాడంటూ మనోజ్ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వెంటనే ఆ వీడియో డిలీట్ చేశాడు. మంచు బ్రదర్స్ మధ్య గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆ వీడియో రుజువు చేసింది. మంచు వారి మంటలతో గత వారం రోజులుగా పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. మొన్నటి వరకు 4 గోడల మధ్య ఉన్న వీరి విభేదాలు రచ్చకెక్కాయి. మోహన్ బాబును మనోజ్ కొట్టాడని, అదే సమయంలో మోహన్ బాబు మనుషులు మనోజ్ పై దాడి చేశారంటూ వార్తలు వచ్చాయి. గాయాలతో మనోజ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రావడం సంచలనమైంది. అనంతరం ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. హైదరాబాద్ లో గల జల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. విష్ణు, మనోజ్ ప్రైవేట్ సైన్యాన్ని దించారు. ఇరు వర్గాలకు చెందిన బౌన్సర్స్ అక్కడకు చేరుకున్నారు. అనంతరం మరిన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. తన పోరాటం ఆవేదన ఆస్తి గురించి కాదు, నా కుటుంబం భద్రత, ఆత్మ గౌరవం కోసమని మనోజ్ మీడియాతో అన్నారు. మంచు విష్ణు బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ విద్యానికేతన్లో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. బాధిత విద్యార్థులకు నేను అండగా ఉంటానని మనోజ్ వెల్లడించారు. ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బండారం బయట పెడతానన్నారు. బయట పెట్టాడో బయట పడ్డాడో తెలియదు కానీ మనోజ్ ప్రెస్ మీట్ పెట్టలేదు. మరోవైపు పోలీసులు ఇరు వర్గాలకు వార్నింగ్ ఇచ్చారు. దాడులకు పాల్పడితే సహించేదే లేదన్నారు. ఇక పోలీసుల విచారణ అనంతరం మంచు మనోజ్ సైలెంట్ అయ్యారు. తాను కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్ధమంటూ సంధికి సిద్ధమయ్యారు. అంతేకాదు, తన వెంట ఉన్న వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్లను బుధవారం సాయంత్రమే మంచు మనోజ్ ఇంటి నుంచి పంపించి వేశారు. దీంతో మంచు మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న కలహాలకు తాత్కాలికంగా విరామం పడింది. అంతేకాదు, మనోజ్ తో సెటిల్మెంట్ కి మోహన్ బాబు రెడీ అయ్యాడని, ఇక ఈ వివాదం సద్దుమణిగినట్లే అంటున్నారు. మనోజ్ కి కొంత ఆస్తి కట్టబెట్టి పూర్తిగా వదిలించుకునే ఆలోచనలో మోహన్ బాబు ఉన్నారని టాక్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.